చేశారు. లేకపోతే ఆశా భోస్లే ఇక లేరు అన్నది వీళ్ళు కూడా హైలైట్ చేశారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదు గొడ్డలి పార్టీ అన్నటువంటి ఎవరైతే నిమ్మలది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే క్వాంటంతో భవిష్యత్తు బేష్ అంటూ భవిష్యత్తుకు భరోసానిచ్చే క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలకు అమరావతి క్వాంటం వ్యాలీ వేదిక కాబోతుంది. క్వాంటం కంప్యూటర్ ప్రకృతి విపత్తులకు పరిష్కారం చూపుతుందని ఈ రంగంలో నిష్ణాతులు చెప్తున్నారు. కరోనా సమయంలో క్వాంటం కంప్యూటింగ్ అందుబాటులో ఉంటే ఆ మహమ్మారిని అంతమొందించే పరిష్కారం చిటికలో దొరికేదని చెప్తున్నారు. జీవన ప్రమాణాలు పెంచడంలో క్వాంటం కంప్యూటర్ అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రోగాల కారణాలు లిప్తబాటులో గుర్తించి వాటిని నివారించే ఔషధాల తయారీకి సహకరిస్తుందని, మానవాళి మనుగడకు దివ్య ఔషధంలా మారుతుందని చెప్తున్నారు. నెల 14 ప్రపంచ క్వాంటం కంప్యూటర్ దినోత్సవం క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసేది రంగం సిద్ధమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కలసి రండి, మహిళా రిజర్వేషన్ అమల్లో భాగస్వాములు కండి, పార్లమెంట్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోడీ లేఖ. 2023లోని ఆ చట్టం 30 నెలల తర్వాత గుర్తొచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన ఇతర వివరాలపై స్పష్టత లేకుండా ఈ చట్టంపై అర్థవంతమైన చర్చ అసాధ్యం, డిలిమిటేషన్పై చర్చకు ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి, మోడీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే లేఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కాలేజీకి వెళ్ళి చదవాల్సిందే,